ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మ శక్తి కలవారిని, ప్రకాశ స్వరూపాన్ని, దివ్యమైన ఆత్మను, పరమాత్మకు ప్రియమైన వారిని. ఈ క్షణం నేను ఆత్మ నాలోని దివ్యతా శక్తితో నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 7/8/2024। आज का हेडिंग, मीठे बच्चे, याद की यात्रा से तुम्हारी कमाई जमा होती है, तुम घाटे से फायदे में आते हो, विश्व का मालिक बनते हो। బాబా మనకి రోజు స్మృతి యాత్ర ఎలా చేయాలి అనే దాని మీద చెప్పారు. స్మృతి ద్వారా నేను ఆత్మ ఎంతో లాభాన్ని పొందుతాను. స్మృతి ద్వారా నేను ఆత్మ పుణ్య ఖాతాను జమ చేసుకుంటాను. స్మృతి ద్వారా నాకు ఎంతో లాభం ఉంటుంది. స్మృతి ద్వారా నేను ఆత్మ విశ్వానికి యజమానిగా అవుతాను. స్మృతి అంటే ఏంటి? నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయటం. భగవంతుని స్మృతి చేయడానికి మన డైలీ యాక్టివిటీస్ ఆపక్కర్లేదు. భగవంతుని స్మృతి ఏ విధంగానా చేయొచ్చు. చేత్తో పని చేస్తూ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయొచ్చు. పరమాత్మ స్మృతి మన ఈ మైండ్ని క్లెన్స్ చేస్తుంది. పరమాత్మ స్మృతి మనల్ని ఒక శక్తివంతమైన ఆత్మగా చేస్తుంది. మరి నేను ఆత్మ విశ్వానికి యజమానిగా అవ్వడానికి పరమాత్మ స్మృతి అనే దాని మీద ఎంత అటెన్షన్ పెడుతున్నాను చెక్ చేసుకోవాలి. ప్రశ్న, सत का संग तारे कुसंग बोरे, इसका अर्थ क्या है? जब तुम बच्चों को सत का संग अर्थात बाबा का संग मिलता है तो तुम्हारी चढ़ती कला हो जाती है। रावण का संग है कुसंग, इसके संग में तुम नीचे गिरते हो, अर्थात रावण तुमको डुबाते हैं, पाप पार ले जाते हैं। बाबा की कमाल है जो सेकंड में ऐसा संग देता जिससे तुम्हारी गति सदगति हो जाते, इसलिए उसको जादूगर कहा जाता है। ఒక సామెత ఉంది, సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటారు. దాని అర్థం ఏంటి? సత్యమైన సాంగత్యం అనగా భగవంతుడి సాంగత్యం. భగవంతుడి సాంగత్యం ఆత్మనైన నన్ను ఉన్నతంగా తీసుకెళ్తుంది. రావణుడి సాంగత్యం, రావణుడు అంటే ఏంటి? నెగటివిటీ, నాలో ఉన్న వికారాలు. రావణుడి సాంగత్యం నాలో ఉన్న నెగటివిటీ నన్ను ఎంతో డిప్లీట్ చేసేస్తుంది, దిగజారిపోయేటట్టు చేస్తుంది. నాలో ఉన్న నెగటివిటీ ఏమో నన్ను ముంచేస్తే, భగవంతుడు మాత్రం నా ఈ ఆత్మని ఒక తీరానికి చేరుస్తారు, ఒక డెస్టినేషన్ కి రీచ్ చేయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడి అద్భుతం చూడండి. ఒక్క సెకండ్ పడుతుంది నేను పరమాత్మని గుర్తించడానికి. ఒక్క సెకండ్ లో గతి సద్గతి నా ఈ ఆత్మకి ఎలా లభిస్తుంది అనేది మనకి తెలియజేస్తున్నారు. అందుకే వారిని ఏమంటారు? మంత్రజాలికులు, బయట మ్యూజిషియన్స్ ఎలా మ్యాజిక్ చేస్తారంటే ఒక్క సెకండ్ లో ఒక దాన్ని ఇంకొక దాంతో టర్న్ చేస్తారు. మరి నేను ఆత్మ స్వయం పరమాత్మని గుర్తించాను. మరి నేను ఆత్మ రోజంతా అలాంటి సాంగత్యంలో
ఎంతవరకు నా టైంని స్పెండ్ చేస్తున్నాను చెక్ చేసుకోవాలి. రోజంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కలీగ్స్, నైబర్స్ ఇలా రకరకాలుగా అందరినీ కలుస్తూ ఉంటాం. కానీ రోజంతట్లో నేను నా సత్యమైన కంపానియన్‌షిప్ ఒక్క పరమాత్మతో ఎంతవరకు పెడుతున్నాను? నా బుద్ధిని అతనితో ఎంత కనెక్ట్ చేస్తున్నాను? నా బుద్ధిని ఎంత క్లెన్స్ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. दाना सजाओं से मुक्त होने के लिए विजय माला का दाना बनने का पुरुषार्थ करना, रूहानी पंडा बन सबको शांतिधाम घर की यात्रा करानी है। याद की यात्रा को बढ़ाते बढ़ाते सब पाप से मुक्त हो जाना है। योग अग्नि से आत्मा को सच्चे सोने बनना है, सतो प्रदान बनना है। ఎలాంటి రకమైన శిక్షలు, నేను ఏదన్నా నెగటివ్ యాక్టివిటీ చేస్తే దాని రిపర్కషన్, పనిష్మెంట్ నేను అనుభవించాల్సిందే. మరి నేను ఎలాంటి పనిష్మెంట్స్ నుంచన్నా ముక్తి పొందాలి అంటే నా కోసం నేను ఎఫర్ట్ చేయాలి. నేను శాంతి ధామం, పరంధామాన్ని స్మృతి చేసి నా ఈ ఆత్మని శాంతివంతంగా చేసి నా ఓన్ సెన్స్ ఆర్గన్స్ ని శీతలంగా చేసుకోగలగాలి. పరమాత్మ స్మృతి ఒక యాత్రలాగా చేయాలి. ఏదో మురళి వినే టైంలో కాదు, మెడిటేషన్ చేసే టైంలో కాదు. 24 hours నేను ఎంత స్మృతి చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. యోగం అనే అగ్నితో నా ఆత్మ యొక్క వికర్మలను కూడా భస్మం చేయాలి. సతో ప్రధాన ఆత్మగా తయారవ్వాలి. వరదానం, हर घड़ी को अंतिम घड़ी समझ सदा एवर रेडी रहने वाले तीव्र पुरुषार्थी प्रवा. ప్రతి నిమిషాన్ని అంతిమ నిమిషం అంటే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలుసా? తెలియదు. కానీ ఈ సెకండ్ ని ఫ్రూట్ఫుల్ గా చేసుకోవడం నా చేతిలో ఉంది. ఈ సత్యాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మీద నాకు నమ్మకం లేదు, ఏదన్నా జరగచ్చు. సో ప్రతి సెకండ్ నా అంతిమ సెకండ్ గా భావించి ఎవర్ రెడీగా ఉండాలి. తీవ్ర పురుషార్థం చేయాలి. ఇదైతే ఆలోచించకూడదు, డిస్ట్రక్షన్ అంటారు కదా, ఆ డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, వినాశనం ఎలా జరుగుతుంది, ఇంకా ఎంత టైం ఉంది, ఎంత టైం గడిచింది, ఇవన్నీ మనకి మెటీరియల్. పరమాత్మ చెప్తున్నారు, మీకు లభించే ఈ సమయాన్ని ఫ్రూట్ఫుల్ గా ఉపయోగించుకోండి. సదా నిర్మోహిగా, దేని మీద మోహం లేనటి వారిగా అవ్వాలి. నిర్వికల్ప, ఎలాంటి చెడు సంకల్పం జనరేట్ చేయని ఆత్మగా అవ్వాలి. నిస్వార్థ, ఎలాంటి స్వార్థం లేని యాక్టివిటీస్ చేయగలగాలి. వ్యర్థం లేకుండా ఉండగలగాలి. అప్పుడే వారిని ఎవర్ రెడీ అని అంటారు. ఏ కార్యం చేస్తున్నా కూడా నా స్థితి మాత్రం ఉపరామంగా స్టడీగా పెట్టుకోవాలి. నాతో ఏం జరుగుతుందో అంతా నా మంచిగే జరుగుతుంది. ఈ విధంగా భావించినట్టయితే తీవ్ర పురుషార్థి ఆత్మగా అవ్వగలం. స్లోగన్, అప్నే హాత్ మే లా ఉటానా పి క్రోధ్ కా అంశ హే. మన చేతిలో ఒక లాని తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే. అంటాం కదా, నాకే తెలుసు ఏది రైట్ ఏది రాంగ్ అని. సో దాంతో నెక్స్ట్ వచ్చేదేంటి? బాడీ కాన్షియస్నెస్. బాడీ కాన్షియస్ తో నెక్స్ట్ వచ్చేదేంటి? ద సో కాల్డ్ యాంగర్, ద సో కాల్డ్ ఈగో. ఓకే, సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నిర్మోహి, నిర్వికల్ప, నిస్వార్థ. రోజంతటిలో నా థాట్స్ ని నేను ఎలా జనరేట్ చేస్తున్నాను, దేని మీద నాకు అటాచ్మెంట్ అనేది పెట్టుకోవట్లేదు కదా, దేని మీద కూడా నేను టూ మచ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనేది ఉంచట్లేదు కదా, ఈ విధంగా నా స్టేజ్ ని స్టడీగా ఉంచుకుంటానా చెక్ చేసుకుందాం. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిర్వికల్ప స్థితిలో ఉంటాను. చెడు సంకల్పాలను ఎప్పుడు కూడా జనరేట్ చేయకుండా నా ప్రతి సంకల్పం పైన ఎంతో అటెన్షన్ పెడుతూ
నేను ఆత్మ పూజ్య స్వరూపంగా ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా నిస్వార్థ స్థితిలో ఉంటాను. దేనిపైన మోహం లేనటువంటి నిర్మోహి ఆత్మగా ఉంటాను. నేను నిర్మోహి ఆత్మను, నిర్వికల్ప ఆత్మను, నిస్వార్థ ఆత్మను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత సుందరంగా తీవ్ర పురుషార్థి ఆత్మగా తయారు చేస్తున్నారే. ఈ జీవితాన్ని సదా గుర్తుపెట్టుకొని, నా సౌభాగ్యాన్ని సదా గుర్తుపెట్టుకొని, ప్రతి క్షణం అంతిమ క్షణంగా భావిస్తూ, నేను ఆత్మ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను నిస్వార్థ స్వరూప ఆత్మను. I, the soul, a positive thinker, I only try to accumulate the divine activities within me so that I can become a charitable personality. For the next few seconds, I try to focus on the attachments I do connect my intellect with. I think about people, I think about situations, but I only try to be detached from everyone because my intellect is being connected with my Father. This is such an uninterrupted connection where I always receive uninterrupted power from the Almighty. My Father is a power station who generate continuous power onto my soul and make me a powerful personality. I experience the Father's power within me. I spread the power to every part of this body and be a powerful being. Hey Father, thank you so much for showing me the path of divineness, the path to experience the power of the Supreme Father. I always try to be a positive thinker and be a giver to this world. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and be a divine being. Shanti.